హాయ్ డియర్ ఆల్ లవ్లీ పీపుల్, మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బెల్ ఉంది కదా, ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో. ఫోర్స్డ్ గ్యాప్ అనమాట, ఫ్రస్ట్రేషన్తో వచ్చిన గ్యాప్ అనమాట. అసలు మీకు చిరంజీవి గారికి ఏంటంటే రిలేషన్? వాట్ ఈస్ ద రిలేషన్షిప్? క్లోజ్ రిలేషన్, దగ్గర రిలేషన్, కజిన్స్ అవుతాం మేమంతా కూడా. అంటే నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద ఉన్నాను. ఈ సినిమా మీడియా మీద నాకు ఎప్పుడు అవగాహన ఉండేది కాదు. బట్ ఓన్లీ ఆఫ్టర్ చిరంజీవి గారు నెల్లూరుకి వచ్చిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ యాక్టింగ్ నేర్పడానికి ఒక సినిమా యాక్టింగ్ నేర్పడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది, అక్కడ ట్రైన్ చేస్తారు అనేటటువంటి విషయం ఆయన ద్వారా తెలిసింది ఫస్ట్ టైం. ఆయన ఎక్కడ ఇంప్రెస్ అయ్యాడంటే, నేను పలానా అని చెప్పుకోకపోవడం ఆయనకి ఇంప్రెషన్ వచ్చింది. పెద్ద ఇది అనుకుంటాం కదా, అలా చెప్పకుండా ఎవరో ఒక అనామకుడిలాగా చెప్పాడు. దట్ హ్యాస్ గివెన్ మీ గుడ్ మార్క్స్ బిఫోర్ విత్ హిమ్. దట్స్ ఐ మేడ్ ఎ మిస్టేక్. అదే పెద్ద తప్పు చేసింది అనుకుంటున్నాను. తప్ప ఎందుకు? చాలా పెద్ద తప్పు అండి. ఇట్స్ ఎ పనిష్మెంట్ గివెన్ టు ద వైఫ్. బిడ్డ మధ్యాహ్నం 1 గంటప్పుడు కూడా అక్కడి నుంచి ఎక్కడ శారదా స్టూడియో, ఎక్కడ వాహిని స్టూడియో, ఎక్కడ ఏఎం స్టూడియో, అక్కడి నుంచి నడుచుకుంటా ఇంటికి వచ్చిన రోజులు పిన్ని ఓ కొలలు బిడ్డ మధ్యాహ్నం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీనా. మరి నా షోలో ఎవ్రీ వీక్ ఒక మంచి హీరో కానీ హీరోయిన్ కానీ తీసుకొస్తున్నాను, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీకు చూపిస్తున్నాను. బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఒక సీనియర్ ఆర్టిస్ట్ మన ముందుకు రాబోతున్నారండి. ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో ఇప్పుడంటే చాలా ఈజీ వర్క్ దొరుకుతుంది మనకి, ఈజీగా స్టార్డమ్ కూడా వస్తుంది. బట్ ఒక సీనియర్స్ని అడిగితే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అసలు వాళ్ళు ఒక్క సినిమా రావడానికి ఎంత కష్టపడ్డారు, 1 రూపీ ఎన్కేసుకోవడానికి ఎన్ని స్ట్రగల్స్ అయ్యారు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా అది సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు యూజ్ అవుతుంది, అసలు సినిమా కష్టాలంటే ఏంటి, ఇవన్నీ మనం జనరల్గా అందరు ఆర్టిస్టులను చూసి అబ్బా వీళ్ళ లైఫ్ సూపర్ అనుకుంటాం. కానీ వాళ్ళ వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఐ హార్ట్లీ వెల్కమ్ మన సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ హరి గారు. అండ్ he is also a Nandi Award winner, మన టీవీ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ సిన్స్ 10 years. బట్ ఇంత సక్సెస్లకి ముందు ఆయన స్ట్రగ్లింగ్ పీరియడ్ ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో హరి గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. జనరల్గా మా ఏజ్ గ్రూప్ వాళ్ళని చేసేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం సీనియర్స్ని చేసుకోవడం అలవాటు చేసుకుంటాను ఈ ఎపిసోడ్లో. చాలా కాలం అయిపోయింది చేసి. నేను ట్రై చేస్తున్నాను, కుదరట్లే. ఎప్పుడు చాలా బాగా ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. అవును, సరైన టైం కుదరలేదు. లక్కీగా ఇవాళ ఎట్లా ఫైనల్లీ. సో మీ ఎక్స్పీరియన్స్ అసలు ఎన్నాళ్ళు ఉంటుంది? మా వయసు సరిపోతుందా లేదా? ఆన్ ది స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే మై కెరియర్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1984. 84లో స్టార్ట్ అయింది. అప్పుడు సినిమా మీడియా చెన్నైలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మొదలై 94 వరకు ఐ డిడ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్. అక్కడి నుంచి మళ్ళీ ఐ టుక్ ఏ గ్యాప్ ఆఫ్ 5 years. అంటే ఫోర్స్డ్ గ్యాప్ అనమాట అది. ఫ్రస్ట్రేషన్తో వచ్చిన గ్యాప్ అనమాట. ఐ వెంట్ బ్యాక్. తర్వాత మళ్ళీ 98లో మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఇంక మీకు తెలిసిందే టీవీ మీడియా ఉండింది కాబట్టి లక్కీగా ఐ బికేమ్ బిజీ యాజ్ అ టీవీ యాక్టర్. సో పుట్టింది పెరిగింది అంతా చెన్నై? నో, నేటివ్ ప్లేస్ మాది నెల్లూరు. ఓకే. నెల్లూరు నుంచి సినిమా ఫీల్డ్ వల్ల అలా వెళ్ళిపోయారు. అలా దగ్గరగా ఉండింది కాబట్టి, మాకు చెన్నై చాలా దగ్గరగా ఉండింది కదా, అందుకని అలా వెళ్ళాం. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటారు. బ్యాక్గ్రౌండే మీతో ఉంది. నేను అందుకనే ఎవరన్నా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి ఆర్టిస్టులు అంటే నాకు చాలా ఇష్టము. ఐ రెస్పెక్ట్ ద పీపుల్. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు వేరనుకోండి, అప్పుడు మేము వెళ్ళినటువంటి రోజుల్లో వెరీ టఫ్, చాలా కష్టం అనమాట టు గెట్ ఎ రోల్. ఎంతో కాలం తిరిగితే కానీ ఒక చిన్న వేషం దొరకడం కష్టం. అలాంటి రోజుల్లో నుంచి సర్వైవ్ అయినటువంటి వాళ్ళని చూస్తే నాకు ఐ యూస్ టు రెస్పెక్ట్ దమ్. ఎందుకంటే నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉండేది. నేను వెళ్ళినప్పుడు
నాకంటూ మనుషులు ఉన్నారు, అందువల్ల చెప్పుకోవడానికి పలానా అని చెప్పుకోవడానికి అట్లీస్ట్ ఒక అడ్రస్ దొరికింది. కేర్ ఆఫ్ అడ్రస్తో వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు దాన్ని ఈగోగా ఫీల్ గొప్పగా నేనేదో ఆర్టిస్ట్ని అయిపోయానన్న ఫీలింగ్ రాకపోవడానికి కారణం ఏంటంటే అది రీజన్. ఏం గొప్ప, నాకు ఒక అడ్రస్తో వచ్చాను. అసలు అడ్రస్ లేకుండా వచ్చి స్ట్రగుల్ పడి నిలబడినటువంటి వాళ్ళు అంటే నిజంగా ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ సెల్యూట్ దెమ్. అసలు మీకు చిరంజీవి గారికి ఏంటంటే రిలేషన్? వాట్ ఈస్ ద రిలేషన్షిప్? క్లోజ్ రిలేషన్, దగ్గర రిలేషన్, కజిన్స్ అవుతాం మేమంతా కూడా. కాకుంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళము, వాళ్ళు మొగల్తూరులో ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా అకేషన్గా అంటే ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతాయి కదా, ఆ ఫంక్షన్స్ అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు, మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ రిలేషన్షిప్ కంటే కూడా మా మధ్య చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి స్నేహం ఉంది బాగా. ఆల్మోస్ట్ దగ్గరగా వయసులో కూడా జస్ట్ ఆయన కూడా ఒక మంత్స్లో నాకంటే పెద్ద. అంతేనా? అంతే 1 month 2 months డిఫరెన్స్ ఏం లేదు. ఇద్దరం ఈక్వల్గా చదువుకొని వచ్చాము. ఆయన మొగల్తూరు చదివేవాడు, నేను నెల్లూరులో చదివేవాడు, అంతే తప్ప అప్పుడు అకేషన్లో కలిసేవాళ్ళము. తర్వాత 1978లో టోటల్గా వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసేసి నాన్నగారు ట్రాన్స్ఫర్ మీద నెల్లూరుకి వచ్చారు కాబట్టి ఇంకా ఫైనల్లీ దే గాట్ సెటిల్డ్ ఇన్ నెల్లూరు. ఇంకా అక్కడి నుంచి నెల్లూరులో ఉండిపోయారు. అప్పటికే ఆయనకి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. కాకుంటే అప్పుడు నాకు ఈ సినిమా అంటే యాక్టింగ్ తనకంటే కూడా నేను సీనియర్ ఆన్ ద స్టేజ్. అంటే నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద ఉన్నాను. ఈ సినిమా మీడియా మీద నాకు ఎప్పుడు అవగాహన ఉండేది కాదు. బట్ ఓన్లీ ఆఫ్టర్ చిరంజీవి గారు నెల్లూరుకి వచ్చిన తర్వాత ఐ కేమ్ టు నో దట్ యాక్టింగ్ నేర్పడానికి ఒక సినిమా యాక్టింగ్ నేర్పడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది, అక్కడ ట్రైన్ చేస్తారు అనేటటువంటి విషయం ఆయన ద్వారా తెలిసింది ఫస్ట్ టైం. సో 1978లో ఆయన నెల్లూరుకి వచ్చాక ఆయన చెప్పారు, ఇట్లా నేను అప్లై చేసి వచ్చాను. అప్పటికే ఆయనకి ఆ సినిమా పిచ్చి అదంతా ఉంది. ఆయన స్కూల్ ఫైనల్లో ఆయన మంచి ఆర్టిస్ట్గా రికగ్నైజ్ అయ్యారు. పైగా నేషనల్ ఎన్సిసి కెప్టెన్గా ఆయన రిప్రజెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ని ఢిల్లీలో రిప్రజెంట్ చేశారు. అద్భుతమైన పెర్ఫార్మర్ అప్పుడు ఆయన ఎన్సిసిలో. ఆయన ద్వారా తెలిసిందనమాట దెర్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్ ఇన్ చెన్నై విచ్ టీచర్స్ యాక్టింగ్ అనేది అప్పుడు తెలిసిందనమాట. కానీ ఆయన అప్లై చేసి వచ్చారు అప్పటికే. అందువల్ల నాకు టైం లేదు ఇంక నేను అప్లై చేయడానికి కూడా. పైగా అప్పుడు తక్కువ కూడా సీట్స్ లేండి. అంటే అప్పుడు అందరికి మన మొత్తం సౌత్కి అంతా కలిపి కొన్ని ఫ్యూ సీట్స్ ఉండేవి. అంటే తమిళ్కి, కన్నడకి అట్లా అన్ని లాంగ్వేజెస్ కలిపి ఉండేది. అందువల్ల మనకి ఉన్న సీట్స్ కూడా తక్కువ ఉండేవి, 1-2 ఉండేవి. అందువల్ల గెటింగ్ ఎ సీట్ దేర్ ఈజ్ వెరీ డిఫికల్ట్. బట్ లక్కీలీ హీ గాట్ ద సీట్. అందువల్ల ఆయన జాయిన్ అయ్యాడు. అయితే నేను యాక్టింగ్లో ఉన్నాను కనుక ఆయన ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది కోచింగ్, ఏంటి ఇంప్రొవైజేషన్ అంటే ఏంటి, ఇట్లాగా మైమ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకునేవాడిని ఆయన ద్వారా. సో దో ఐ వాజ్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, బట్ ఐ నో ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ హిమ్. తన ద్వారా మొత్తం తెలుసుకునేవాడిని అనమాట, ఎలా ఉంటుంది టీచింగ్ అట్లా ఉంటుంది. అందువల్ల వీ షేర్ అవర్ థాట్స్ అనమాట. అందువల్ల నాకు ఎలాగో యాక్టింగ్ స్టేజ్ మీద నుంచి వచ్చినాడు కనుక ఇంకా సినిమా మీడియా మీద కూడా కొంత అవగాహన వచ్చింది కనుక ఈజీ అయింది. దట్స్ హౌ మై రిలేషన్షిప్ గోస్ ఆన్ విత్ హిమ్ అనమాట. ఓకే, ఎప్పుడైనా అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా చిరంజీవి గారు మెగా స్టార్ అయిపోతారు? అంటే ఆర్టిస్ట్ అవుతాడని మాత్రం తెలుసు కానీ ఈజీగా అవుతాడు, ఎందుకంటే ఐ నో హిస్ టాలెంట్స్. ఓకే, ఇన్స్టిట్యూట్కి పోకము, ఇన్స్టిట్యూట్ అనేది నార్మల్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఊరికేదో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కోసం, ఒక అడ్రస్ కోసం, ఒక ప్రూఫ్ కోసం చేరడం తప్ప ఆయన హీ వాజ్ అ బోర్న్ యాక్టర్. ఎందుకంటే మాకు ఇంట్లో ఫంక్షన్స్ అవి ఇవి జరిగినప్పుడు ఆయన టేప్ రికార్డ్ పెట్టుకుని ఒళ్ళు తెలియనంత ఆవేశంగా డాన్స్ చేసేసేవారు. సో నెమలికి నాట్యం ఎవరు నేర్పారు, కోయిలకి పాట ఎవరు నేర్పారు అన్నట్టుగా ఆయనకి నటన ఒకరు నేర్పక్కర్లేదు, ఆయనకి ఇన్బౌండ్ టాలెంట్స్ ఉండేవి. సో కొంతమందికి ఏంటంటే బై బర్త్ కొన్ని క్వాలిటీస్ వచ్చేస్తాయి, వాళ్ళకి ఎవరు నేర్పక్కర్లేదు. కొంతమంది ట్రైన్డ్ అవుతారు, అంటే కాలక్రమంలో. ఇప్పుడు నాలాంటి అనుకోండి, స్టేజ్ మీద చేసి కెమెరా ముందు నిలబడి చేసి ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్ కాగలిగాం. ఆయన అట్లా కాదు, బై బోర్న్ యాక్టర్ ఆయన. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆలీ గారు అనుకోండి, వాజ్ అ చైల్డ్ యాక్టర్. అసలు ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు తీసుకున్నారు. సో ఆయనకి ఎవరు చెప్పారు, ఎవరు నేర్పారు? సో సర్టన్ పీపుల్ ఆర్ బోర్న్ యాక్టర్స్. లైక్ చిరంజీవి ఇస్ ఆల్సో బోర్న్ యాక్టర్.
మేము ఐఎమ్ ఏ ట్రైన్ యాక్టర్, అంటే ఎక్స్పీరియన్స్ మీద అయినటువంటి ఆర్టిస్ట్. ఐ కెనాట్ సే దట్ ఐఎమ్ ఏ బోర్న్ యాక్టర్. ఐ డేర్ నాట్ టు సే దట్. మరి మీరెప్పుడు పరుగు పెట్టారు చెన్నైకి? యువర్ జర్నీ స్టార్ట్. అప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, ట్రైన్ అవ్వడం, తర్వాత పెద్ద ఆర్టిస్ట్ కావడం, ఖైదీ కూడా అయిపోయింది, గోండా జరుగుతున్న రోజుల్లో. అప్పుడు నేను మాత్రం నెల్లూరులో ఉండిపోయాను. ఓకే. థియేటర్ మీద కాన్సన్ట్రేషన్, థియేటర్. మీరేమైనా జాబ్ చేసేవారా లేకపోతే ఓన్లీ థియేటర్లో? థియేటర్లో ఉన్నాను, సైమల్టేనియస్గా జాబ్ కూడా చేశాను. అంటే ఆఫ్టర్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను చదివిన కాలేజీలోనే ఐ వాజ్ టేకెన్ యాజ్ పార్ట్ టైమ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ వర్క్ దేర్ ఫర్ 2 years. అంటే ఐ వాజ్ అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 1982 అనుకుంటాను. 82లో అపాయింట్ చేసుకున్నారు. నేను చదివిన కాలేజీలోనే పార్ట్ టైం లెక్చరర్, ఫుల్ టైం కాదు. ఒక 2 years పనిచేశాను. 1984 వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, చాలా టాప్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అయిపోయాడు. అప్పుడు అనిపించింది మనం కూడా ట్రై చేద్దాము అని. కానీ ఆయన ఏమంటారు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, దాన్ని ఎందుకు మానేసి వస్తావు అని తిడతారేమో అని ఒక పక్క భయం. అడిగి చూద్దాం. పైగా తనకు తెలుసు కదా నేను యాక్టర్ అని తెలుసు. ఎందుకంటే మేము స్టేజ్ రిహార్సల్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. ఇన్స్టిట్యూట్ నుంచి ఎప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు మీ థియేటర్కి పదం అక్కడికి వెళ్ళి నేను మీ రిహార్సల్స్ చూస్తానని చెప్పి 2-3 సందర్భాల్లో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకని హీ నోస్ దట్ ఐఎమ్ అన్ యాక్టర్. ఊరికేదో క్రేజీగా పరిగెత్తడం కాదు కదా, అడిగి చూద్దాం. ఒక ధైర్యం తెచ్చుకొని కూడగట్టుకొని 1984లో అప్పుడు మహానగరంలో మాయగాడు ఓపెనింగ్ డేస్, విజయబాబు రెడ్డి గారు డైరెక్టర్, దానికి మెల్లగా వెళ్ళి హీ వాజ్ షాక్డ్. ఏంటి ఇలా వచ్చావా, వెళ్ళాక చెప్పారా? ఏంటి ఇలా వచ్చావా అని అన్నాడు. ఊరికే క్యాషువల్గా వచ్చాను, ధైర్యం చేయాల ముందు క్యాషువల్గా వచ్చాను. బట్ లక్కీగా నాన్నగారు కూడా వచ్చిన్నారు అదే టైంకి, ఆ ఓపెనింగ్కి. ఆయన మెల్లగా ఆయనకి చెప్పాను, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, మీ బ్లెస్సింగ్స్ అవసరం అంటే. ఎందుకు చేయకూడదా, యాక్టరే కదా నువ్వు, నేను కూడా చెప్తాను చిరంజీవికి, నువ్వు కూడా ఎక్స్ప్రెస్ చెయ్యి అని అన్నాడు. కొంచెం నేనంటే బాగా ఇష్టం ఆయనకి, చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంత ఇష్టం. నేను ఆర్టిస్ట్ కావడంలో ఫస్ట్ నేను రుణపడింది ఆయనకే, నాన్నగారికి. ఎందుకంటే హీ టుక్ లాట్ ఆఫ్ కేర్. ఆయన ప్రోత్సాహమే నాకు ఎక్కువ ఉండేది. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసేది చాలామంది డైరెక్టర్స్కి, ఇట్లా మావాడు మంచి ఆర్టిస్ట్ అండి, ఏదో బంధువుని రికమెండ్ చేయట్లేదు, బేసిక్గా ఈజ్ ఎ గుడ్ యాక్టర్, ఈ సీనియర్ టు మై సన్, చిన్నప్పటి నుంచి వీడు స్టేజ్, అందువల్ల మంచి వాయిస్ ఉంది, ఎంకరేజ్ చేయొచ్చండి, చిన్న విషయం ఇవ్వండి సార్ అనే. పాపం నాకంటే ముందు ఆయన బతినాడుకొని చెప్పేవాడు డైరెక్టర్స్ వాళ్ళకి. ఆయన కూడా టైం పట్టిందండి. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా చిరంజీవి గారు ఏంటంటే ఎవరిని అంటే గట్టిగా చెప్పరండి ఎవరికి. ఆయన చాలా సెన్సిటివ్ మ్యాన్. ఎంతవరకు చెప్పగలరంటే ఈజ్ అ గుడ్ యాక్టర్, అవకాశం ఉంటే చూడండి అంతగాని ఇది ఇవ్వండి అని స్ట్రెస్ మాత్రం ఎప్పుడు చేయరు. ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఏంటి అని అంటుంటారు. ఆయన మాకు ఇచ్చిన ఒక అడ్వైజ్ ఏంటంటే, వెన్ ఐ కేమ్ టు చెన్నై నో వన్ వాజ్ దేర్ టు సపోర్ట్ మీ, ఐ స్ట్రగుల్డ్ హార్డ్, ఐ కేమ్ అప్. కష్టపడి పైకి వస్తే దాని వాల్యూ తెలుస్తుందిరా. ఊరికే చెప్తాం, ఒకళ్ళు ఎంతకాలం చెప్పగలం, ఒక 2 సినిమాలకు 2 సినిమాలకు 3 సినిమాలు చెప్పగలం. అది నేను నిలబెట్టదు. నువ్వు స్ట్రగుల్ అయి వస్తే నీ కసి పెరుగుతుంది, ఆ కసిలోంచి పుట్టాలి ఆర్టిస్ట్ అని చెప్పేవారు. ఎప్పుడు కూడా స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. కానీ బట్ బేసిక్గా అయితే తను చెప్పారు, ఏమంటే ఈజ్ మై కజిన్, ఈజ్ అ గుడ్ యాక్టర్, సీనియర్ టు మీ ఆన్ ద స్టేజ్ అని బాగా పరిచయం చేసేవాడు. కానీ బట్ యూ గివ్ మీ ద రోల్ అని మాత్రం చెప్పేవాడు కాదు. అక్కడ తేడా అనమాట. సో ఎనీహౌ అయితే నాన్నగారు మాత్రం హీ టుక్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు, మంచివాడు ఇవ్వండి సార్, మంచివాడు, మంచి ఆర్టిస్ట్ సార్ అని చెప్తుండేవాడు. అట్లా నాకు బాపిరెడ్డి గారిని పరిచయం చేశారు. బాపిరెడ్డి గారికి పరిచయం చేస్తే ఆయన ఒక చిన్న రోల్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ భార్యామణి అని ఒక సినిమా, శోభన్ బాబు గారు హీరోయిన్, శోభన్ బాబు హీరో, జయసుధ గారు హీరోయిన్. దాంట్లో ఒక చిన్న వేషం, ఒక ఎస్ఐ వేషం ఇచ్చి, ఒరిజినల్ ఎస్ఐ కాదు, దసరా వేషగాడు అనమాట. బట్ ఆ టైంలో శోభన్ బాబు గారు ఒక క్రైమ్ చేసి ఉంటారు, ఇంటికి పోలీసు వాడు వస్తాడు, టెన్షన్ పడుతున్న టైంలో దసరా వేషం వేసుకొని ఎస్ఐగా వస్తాడు. సో జనాలకు కూడా కొంచెం టెన్షన్, ఆయనకు కూడా కొంచెం టెన్షన్ ఏర్పడుతుంది అనమాట. అలాంటి చిన్న వేషం ఇచ్చారు. కాంబినేషన్, శోభన్ బాబు గారి కాంబినేషన్, ఫస్ట్ డైలాగ్ చెప్పాలి, టెన్షన్ వచ్చేసింది. మన కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు ఆయన, నేను కూర్చున్నాను కానీ గడగడ వణుకొస్తుంది. అంటే కొత్త కదా, మనం ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా.
ఇంత బాగా ఎట్ చేయాలని ఆలోచించి కొంచెం ధైర్యం చేసుకొని మెల్లగా అడుగు వేసుకుంటూ వెళ్ళి, నమస్తే అండి, నా పేరు హరి అండి, మాది నెల్లూరు అండి, చిన్న వేషం మీ కాంబినేషన్లో పడింది సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తానేమన్న భయంగా ఉంది, దయచేసి కోపడకుండా నాకు ధైర్యం చెప్పండి సార్. ఓకేమ్మా, ఏంటి ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ప్రతి ఒక్కడు ఏ నుంచి దిద్దుకుంటూ వస్తానే కదా జడ్ వరకు వస్తాడు, ఎందుకు దాన్ని వరి అవుతావు? నో వరీ, ఓ కమాన్ డూ ఇట్, టేక్ అవుతాం టేక్ చేద్దాం, ఏంటి భయపడతావేంటి, నో వరీస్ అని అన్నాడు. టేక్ సింగిల్ టైం, ఫస్ట్ టేక్ ఓకే అయిపోతుంది, ఫస్ట్ టేక్ ఓకే అయిపోతుంది. మొత్తం సీన్ అయిపోయింది, వెళ్ళి దూరం కూర్చున్నాడు ఆయన. అంటే అన్నాడు, సార్ ఎందుకు అబద్ధం చెప్పావు అని అన్నాడు. సార్ నేను అబద్ధం చెప్పడం ఏంటి సార్, కెమెరా ముందు నిలబడ్డా ఫస్ట్ టైం అన్నాను, మరి ఫస్ట్ టేక్లో అన్ని ఓకే చేసావు అన్నాను. సార్ అది నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ సార్ అనుభవం ఉంది, కెమెరా ముందు నిలబడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం సార్, దట్స్ ఎ ఫ్యాక్ట్. పైగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 6 months పట్టిందండి ఈ వేషం సంపాదించడానికి. ఈ 6 months నేను ఐ యూస్ టు కమ్ టు ద షూటింగ్స్, హౌ టు బిహేవ్ బిఫోర్ ద కెమెరా, ఇవన్నీ స్టడీ చేస్తూ వచ్చానండి. అందువల్ల నాకు కొత్తగా అనిపించకపోయి ఉండొచ్చు సార్, బట్ ఫ్యాక్ట్ ఈస్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వర్కింగ్ బిఫోర్ ద కెమెరా సార్ అని. ఓకే వెల్ గుడ్ అని అన్నాడు. అన్న తర్వాత ఒక గంట తర్వాత నాన్నగారు వచ్చారు. అంటే నేను ఫస్ట్ టైం కెమెరా ముందు నిలబడుతున్నాను కదా, వీడు భయపడతాడేమో, నా పొర తీస్తాడేమో అని భయపడి ఆయన అక్కడంత దూరం పాపం వచ్చారు ఆయన. అదేంటండి వెంకటరావు గారు ఇలా వచ్చారేంటి అని సోమబాబు గారు అడిగారు. అదేనండి మా వాడు కెమెరా ముందు నిలబడి దొంగ ఏదోవాడు భయపడతాడేమో, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడని కొంచెం ధైర్యం చెప్దామని వచ్చారు, ఇలా షూటింగ్ అయిపోయిందని చెప్పారు అన్నాడు. అప్పుడు షాక్ అయ్యారు ఆయన. అబ్బాయి మీకు రిలేషనా అన్నాడు. కొంచెం దగ్గర రిలేషన్ అండి. అదేనండి ఈ అబ్బాయి చూసినప్పుడు మీ వాడిని చూసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు, క్లోజ్ రిలేషన్ ఈ అబ్బాయి అన్నాను. అవునండి క్లోజ్ రిలేషన్ అండి. అందువల్ల ఓ గుడ్. ఆయన ఎక్కడ ఇంప్రెస్ అయ్యాడంటే నేను పలానా అని చెప్పుకోకపోవడం ఆయనకి ఇంప్రెషన్ వచ్చింది. పెద్ద ఇది అనుకుంటాం కదా, అలా చెప్పకుండా ఎవరో ఒక అనామకుడిలాగా చెప్పాడు. దట్ హ్యాస్ గివెన్ మీ గుడ్ మార్క్స్ బిఫోర్ విత్ హిమ్. ఒక గుడ్ ఇంప్రెషన్ ఏర్పడింది. ఈ అబ్బాయి లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు, నేను పలానా అని చెప్పలేదు, తను ఏదో రిక్వెస్ట్ కప్పు నన్ను బతిని అడుగున్నాడు అని ఆయనకి ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్. సో ఆ ఇంప్రెషను ఎప్పుడన్నా నాకు డిఫికల్ట్గా అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు, కష్టం అనిపించినప్పుడు ఐ యూస్ టు గో టు సోమన్ బాబు గారు. ఎందుకంటే మనం మ్యాగజైన్ మీకు చదివారు, చిన్నపిల్లలు ఉంటారు, మ్యాగజైన్స్లో ఆయన గురించి అప్పుడప్పుడు ఆర్టికల్స్ వచ్చేవి. హౌ హీ స్ట్రగుల్డ్ హార్డ్ విత్ చిల్డ్రన్, పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టాలు పడినటువంటి ఆర్టిస్ట్ అని, చాలా అంటే మాటల్లో చెప్పనవి కానటువంటి కష్టాలు ఆయన పడ్డాడని. అవన్నీ నిజమా అని నేను ఇంటర్వ్యూ చేసేవాడిని. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఆయన ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసేవాడిని. సార్ నిజమే సార్, నిజం చెప్పండి సార్, ఇంత కష్టపడ్డారా మీరు అంటే పాపం ఆయన మొత్తం చెప్పుకొచ్చేవాడు. ఇంత కష్టపడితే ఈరోజు మిగిలినమ్మ ఒక ఆర్టిస్ట్గా. సో కష్టాలని మనం ఛాలెంజ్గా తీసుకోవాలి, ఒక వడ్డించిన విస్తర కాకూడదు జీవితం. అది అయితే ఎక్కువ కాలం కూడా నిలబడదు, అది నలమంత్రం సిరిలాగా వచ్చింది ఎలాగ వెళ్ళిపోతుంది. స్ట్రగుల్ హార్డ్, కష్టపడితే అది 10 కాలం పాటు ఉంటుంది. మనలో కూడా మన క్యారెక్టర్ కూడా డెవలప్ అవుతుంది. లేకపోతే ఉన్న పళంగా మనం ఆర్టిస్ట్ అయిపోయాం అనుకోండి, మిగతా వాళ్ళని చూసి చిన్న చూపు చూడడం, అహంకారంగా ఉండడం, ఏంటి నా రూమ్లోకి వచ్చారు గెటౌట్ అనడం చాలామంది చూస్తున్నారండి. ఇప్పుడు ఈ మధ్య వచ్చినటువంటి మహానటీమణులను చాలామందిని చూశాను. ఏదంటే వాళ్ళ రూమ్లో కంటే వాళ్ళ రూమ్లో ఇంకెవరు రాకూడదు. నేను అనుకుంటాను, ఆఫ్టర్ ఆల్ దే ఆర్ టీవీ యాక్టర్స్, వీళ్ళకే ఇంత కొమ్ములు వచ్చేస్తే పెద్ద మన సినిమా మీడియాలో ఉన్నటువంటి హీరోయిన్స్ ఎంత ఫీల్ కావాలి? వాళ్ళకేం ఉండదు, వాళ్ళకి అసలు ఉండదు. అది వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ కదా, వాళ్ళకి ఇప్పుడు కొత్తగా షో చేసుకునే అవసరం లేదు. నాకు చాలా జాలేస్తుంది వీళ్ళు ఏంటి, వీళ్ళు ఆఫ్టర్ ఆల్ టీవీ దాంట్లో ఒక వేషం వేస్తున్నారు, ఒక హీరోయిన్ అంటున్నారు. వీళ్ళని అడగపోతే జూనియర్ ఆర్టిస్ట్లా చూస్తారు. సినిమా మీడియాకి వస్తే దీస్ హీరోయిన్స్ ఆర్ నథింగ్ లెస్ దెన్ ద జూనియర్ యాక్టర్. అడగ లెక్క కూడా చేయరు. వీళ్ళు పెద్ద ఫోజులు కొట్టేస్తారు ఇక్కడ ఆడకెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి. ఎందుకు వీళ్ళు ఇంత అహంకారం పెరిగిపోతుందో అర్థం కాదు. అంతే కదా, ఆఫ్టర్ ఆల్ టీవీలో నువ్వు హీరోయిన్గా చేస్తే నీ రూమ్లోకి ఎవరు రాకూడదు.
మిగతా సాటి ఆర్టిస్టులను కూడా ఒక రెస్పెక్ట్ ఉండదు. ఎందుకు అంత అహంకారం వచ్చేస్తుందో తెలియదు నాకు. అప్పుడు నేను మీకు తెలుసు కదా, ఫర్ ద లాస్ట్ 15 yearsగా నేను టీవీ యాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. అక్కడికి మన కంప్లైంట్స్ వచ్చేవి, ఏమండి పలానా ఆర్టిస్ట్ అండి చెన్నై నుంచి వచ్చిందండి, పలానా సీరియల్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది, ఆవిడైతే మన ఆర్టిస్టుని చెడపురుగులా చూస్తుంది, అసలు కుక్కలు కట్టేయనంగా చూస్తుందండి అని మాట్లాడుతున్నారు. నేను షాక్ అయిపోయాను, ఏంటి ఇది, మన ప్రొడ్యూసర్స్ ఇంత ఘోరంగా ఎందుకు తయారయ్యారు, వీళ్ళు ఇంత బానిసత్వంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఇక్కడున్న ఆర్టిస్టులను అంత చీప్గా చూస్తుంటే అమ్మాయిని, హౌ దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ యాక్సెప్టింగ్ దెమ్. అంటే దే హ్యావ్ నో చాయిస్. కరెక్ట్ అమ్మా, దే హ్యావ్ టు కరెక్ట్ ఇట్ అట్లీస్ట్. అంటే అలా కరెక్ట్ అని చెప్తే ఐ వాంట్ క్విట్ యువర్ సీరియల్ అని చాలా ఈజీగా ఇస్తారు. అంటారు, గెట్ లాస్ట్ అనాలండి ధైర్యంగా. అసలు నేను అంటాను మన ఆర్టిస్టులు కూడా అనుకోవాలండి, ఓకే అలా బిహేవ్ చేస్తుంది కదా, డోంట్ యాక్ట్ విత్ దెమ్. అలా చాలా గొడవలు అవుతున్నాయండి ఇప్పుడు. లేదండి, మనకు వచ్చి మన దగ్గర మొరపెట్టుకుంటున్నారు కదా, ఆఫీస్కి వచ్చి ఆ మొరేది అక్కడ పెట్టుకోండి ధైర్యంగా. అంటే ఒకటి చిన్న హీరోయిన్ అంటే కొంత ఉండొచ్చు, తప్పులేదు, కానీ మరి చెడపురుగులాగా ఏదో అడుగు తినేవాళ్ళలాగా మిగతా మన ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్ని ట్రీట్ చేస్తుంటే వై డు యూ బేర్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్ ఆర్టిస్ట్ మళ్ళీ నేను అదే సీరియల్ ఎంటర్ అయిన తర్వాత షీ చేంజ్ హర్ యాటిట్యూడ్, తర్వాత మారింది అనుకోండి లక్కీగా, మారకపోయింటే చెప్పుండేవాళ్ళం కదా, అంత పరిస్థితి నాకు ఇవ్వలేదు ఆవిడ. ఏ సీరియల్ వద్దులేండి, మళ్ళీ దాని మీద మళ్ళీ ఎంక్వైరీస్, మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ హర్ట్ కావడం, అది గారు ఇలా మాట్లాడేశారు నవీనతో, ఎన్ని ఎందుకు వచ్చిన గొడవ కాకుంటే బాధేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే అసలు తెలుగు పీపుల్ ఆర్ చాలా వైశాల్యం కలిగినటువంటి వాళ్ళు, హృదయ వైశాల్యం కలిగినటువంటి వాళ్ళు, అటు సినిమా మీడియాలో అట్లాంటి వాళ్ళే, టీవీ మీడియాలో కూడా అట్లాంటి వాళ్ళే. వీ యాక్సెప్ట్ పీపుల్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్, ఎలాంటి అభ్యంతరం లేకుండా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము, చక్కగా మన ఫ్యామిలీ మనుషులాగా ట్రీట్ చేస్తున్నాము. అలాంటప్పుడు మన మీద స్వార్ చేయకూడదు కూడా అంటారు, స్వార్ చేయకూడదు కదా అంటారు. దే షుడ్ నాట్ రైడ్ ఓవర్ అస్. మనం అంత ఘోరంగా చేయకూడదు కదా, అంటే ఒక చిన్న ఇగో ఉండొచ్చు ఒక హీరోయిన్ అంటే ఉండొచ్చు, అంత తప్ప మరి బానిసల్లాగా చూసే అంత స్థితికి రాకూడదు కదా. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా వాళ్ళకి చెప్పి సాల్వ్ చేశారా? నాకు అది చెప్పాను కదా, నేను నాకు వచ్చిన నోటీసులోకి వచ్చింది ఒక్క క్యాండిడేట్ని గురించి వచ్చింది. సరే ఇంకా చెప్దాం అనుకున్న దశలో నాకు కూడా వేషం వచ్చింది దాంట్లో. సరే చూద్దాం, అవకాశం వచ్చినప్పుడు చెప్దాం మెల్లగా. నువ్వే ఇంత ఎగో ఫీల్ అవుతామ్మా, చాలామంది ఉన్నారు సినిమాలో హీరోయిన్లు, వాళ్ళంత ఫీల్ కావాలి, అంత కొమ్ములు ఎందుకు పెంచుకున్నా తెలియ అందాం అనుకున్నా అని ఉండేవాడిని కూడా. బట్ లక్కీగా నేను ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్లో ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తానండి. మీతో నేను వర్క్ చేయలేదు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు, వేర్ ఎవర్ ఐఎమ్ దేర్ నాకు ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. విపరీతమైన జోకులు సరదాగా హెల్తీగా. నేను చెప్తాను ఏంటంటే మనం ఉన్నది తక్కువ టైం ఉంటాం ఇక్కడ, మార్నింగ్ 9 to 9 అనుకోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి సమస్యలు వాడతాయి, ఎవరి ప్రపంచం వాడతాయి. ఇక్కడున్న ఆ కొద్ది కాలమైనా హ్యాపీగా నవ్వుతూ పడుతూ ఆ శ్రమ అనే ఫీలింగ్ లేకుండా ఉండే జోవియల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో నాకు ఇష్టం. నా ప్రేమ. అట్లాగే నాతో వర్క్ చేసే వాళ్ళని కూడా నేను అలాగే ప్రేమిస్తాను. ఐ యూస్ టు లవ్ దెమ్, ఐ టేక్ దెమ్ ఇన్ టు మై హార్ట్. నా ఓన్ బ్రదర్స్గా ఫీల్ అవుతాను. బాయ్స్ ఉన్నా కూడా ఇలా చేద్దాం ఇలా వాళ్ళు ఒకళ్ళ కొత్త వాళ్ళు అయితే వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, అమ్మాయి అయినా కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయండి. బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నేనే పొద్దున్నట్టున్నాను కాదు, కానీ నాకున్న అనుభవం, నాకున్న కొద్దిపాటి దాన్ని షేర్ చేసి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేస్తే అది ఈక్వల్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది అనే ప్రయత్నం నాది ఎప్పుడూ ఉంటుంది. అందుకని నాతో వర్క్ చేసిన వాళ్ళు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. దానికి కారణం అదే, ఆ ఫీలింగ్. మనవాళ్ళు, మన కుటుంబం, ఇది అవర్ ఫ్రాటర్నిటీ, ఆ ఫీలింగ్ ఉండాలండి. ఆ ఫీలింగ్ ఉంటే అట్మాస్ఫియర్ కూడా, ఇఫ్ యూ లవ్ ఆటోమేటిక్లీ పీపుల్ విల్ లవ్ యూ. ఇఫ్ ఐ హేట్ యూ, యూ విల్ ఆల్సో హేట్ మీ కదా. బట్ హౌఎవర్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ అట్లీస్ట్ ఫర్ రైట్ నౌ. కాబట్టి మనం మళ్ళీ 1984కి వెళ్ళిపోతాం. అదే బెటర్. ఇవన్నీ చాలా అన్నెసరీ టాపిక్స్ అయిపోతాయి. అన్నెసరీ కాదు, బట్ దెర్ ఇస్ నో సొల్యూషన్. ఉపయోగపడుతుంది ఇది కూడా, సొల్యూషన్ లెస్ అవి. కొంత ఒరే హరి గారు ఇలా తిడతారు, ఇంకా కొత్త మన పోజులు కొడితే షూటింగ్ లో అంటే కొంచెం కూడా ఉంటుంది కదా. 1984.
అది 6 months మీరు స్ట్రగుల్ అయ్యారు ఫస్ట్ క్యారెక్టర్ కి. yes. ఆ 6 months ఎక్కడ ఉన్నారు? ఆ ఇంట్లోనే ఉన్నారా? లేదు, ఐ టుక్ సెపరేట్. ఆ ప్రైవసీ మనం డిస్టర్బ్ చేయకూడదు కదా, అలాంగ్ విత్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే. టీ నగర్లో ఉండేవాడు. ఓ. కానీ ఆయన ఏం చెప్పారంటే, వెన్ ఎవర్ యు ఆర్ ఫ్రీ, వెన్ యూ డోంట్ హ్యావ్ వర్క్, యూ కమ్ టు మీ, లెట్ us గో టు షూటింగ్, అబ్జర్వ్ ద థింగ్స్. ఎందుకంటే ఆయన భయం ఏంటంటే థియేటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సినిమా మీడియా. ఓకే. మీరు గమనించారు లేదో, స్టేజ్ మీద అద్భుతమైనటువంటి నటులు, అసలు ఆ స్టేజ్ ఎక్కితే అసలు అద్భుతం, అసలు ఒక మహానటను చూపించినటువంటి వాళ్ళంతా కూడా సినిమా మీడియాకి వచ్చేటప్పటికి ఫెయిల్ అయ్యారు. చాలా మంది, ఒకరు కాదు. అంటే స్టాటిస్టికల్గా తీసుకున్నాం, అంటే అందరని కాదు, మ్యాక్సిమం ఫెయిల్ అయ్యారు. అట్లా అనుకుంటే కోట గారు మహానటుడు, ఆయన కొంతమంది అలా వెళ్ళిపోయారు, యాక్సెప్ట్ చేద్దాం. కొంతమంది కాకుండా కొంత ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు, మహానటులు అనిపించుకున్నటువంటి. రీజన్ ఏంటంటే థియేటర్ డామినేట్ చేస్తుంది మనకి. థియేటర్లో ఆర్టిస్ట్ విల్ గో టు ద ఆడియన్స్, వేరస్ ఆన్ ద స్క్రీన్ ది ఆడియన్స్ విల్ కమ్ టు యూ. ప్రేక్షకుడు నీ దగ్గరకు ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. కెమెరాయే ప్రేక్షకుడు కాబట్టి ఇంత దగ్గరలో ఉన్నాడు నీకు. నువ్వు ఏది ఎక్కువ చేసినా పట్టుకుంటాడు వాడు. సో మన నటనని సప్రెస్డ్గా లో టోన్లో చేసుకోవాల్సి వస్తుంది. డైలాగ్ చెప్పినా కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇవన్నీ కూడా తగ్గించి చేసుకోవాలి. థియేటర్ అంటే థియేటర్లో ఎక్కడో ఉంటాడు ఆడియన్స్ కాబట్టి ఆడికి మనం ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇస్తే కానీ వాడికి రీచ్ కాదు, అలాగే పెద్ద పెద్దగా ఇస్తే కానీ వాడికి రీచ్ కాదు. సో ఆ డిఫరెన్స్ ఉంది, అందువల్ల ఫెయిల్ అవుతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే థియేటర్లో మనం నాన్ స్టాప్గా చెప్పేస్తాం, అయిపోతుంది అక్కడికి, ఆ 45 minutesలో ప్లే అయిపోతుంది. ఇక్కడ అలా కాదు, కట్స్ కట్స్ కట్స్, నీ మూడ్ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది ఎవ్రీ మూమెంట్. సస్టైనింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇక్కడ. సో దెర్ ఇస్ ఎ వైడ్ చేంజ్, బోల్డ్ అంతా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ని మనం గమనించాలి. ఆ డిఫరెన్స్ని గమనిస్తే ఏమైనా స్టేజ్ ఆర్టిస్ట్ కెన్ బికమ్ ఏ గుడ్ యాక్టర్ ఆన్ ద స్క్రీన్. ఆ తేడా గమనించడం కోసంగా నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని షూటింగ్స్కి. సో ఆయనతో కూర్చొని, అప్పటికే మీరు మ్యారీడ్ ఆల్రెడీ? ఎస్, దట్స్ ఐ మేడ్ ఎ మిస్టేక్. అదే పెద్ద తప్పు చేసింది అనుకుంటున్నాను. తప్ప ఎందుకు? కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను, మ్యారేజ్ చేసుకొని వెళ్ళడం అంటే చాలా పెద్ద తప్పు అండి. ఇట్స్ ఎ పనిష్మెంట్ గివెన్ టు ద వైఫ్. బాగా ఉంటే ఓకే అండి, సారీ. పైసా ఉంటే ఉందండి, ఎక్కడికైనా ప్రపంచంలో అమెరికా కూడా పోవచ్చు కదా, అమెరికా పోయి ట్రైనింగ్ కూడా తీసుకొని రావచ్చు. అది లేకుండా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళడం అనేది క్రైమ్. చాలా కష్టం, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మనం. అదే సోమబాబు గారు కష్టాలు పడడానికి కూడా కారణం అది. ఆయన మ్యారేజెస్కి పిల్లలు కూడా ఉన్నారు, అప్పుడు మీకు లేరు, అప్పుడు పిల్లలు లేరు, థ్యాంక్ గాడ్. అందువల్ల ఏంటంటే నేను ఆ యూస్ టు ఫ్రెషర్స్ కూడా అదే అడ్వైస్ చేస్తుంటాను. ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తుంటారు కదా, మీరు సెటిల్ అయ్యేంత వరకు మ్యారేజ్ చేసుకోకండి. ఒకవేళ చేసుకునే పరిస్థితి వస్తే, చేసుకోవాల్సిన తప్పని పరిస్థితి వస్తే 2 చేయండి. తన కాళ్ళ మీద తను నిలబడి నీ మీద డిపెండ్ కాకుండా తన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకునేటటువంటి వైఫ్ని చేసుకోండి, అది బెటర్. అంటే మా ఆయన నెలలు కాగానే డబ్బులు తీసుకొస్తాడు అనేటటువంటి డిపెండెన్స్ లేనటువంటి అమ్మాయిని చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ డౌరీ, డబ్బులు కక్కుర్తి పడకుండా బాగా చదువుకున్న అమ్మాయిని, తన కాళ్ళ మీద తను నిలబడగలిగినటువంటి అమ్మాయిని చేసుకోండి. సో దట్ నువ్వు పడే పాటలకి తను వేడి నీళ్ళకి తోడు చన్నీళ్ళు అంటాం కదా, అలా ఉంటుంది. అంత తప్ప లేకపోతే తొందరపడి పెళ్లి చేసుకోకండి. అంటే మీ వేగం తగ్గిపోతుంది, ఈ నువ్వు పరిగెత్తే పరుగు గుంజేస్తుంది. అందువల్ల నేను అలాగ అడ్వైస్ చేస్తుంటాను. నేను చేస్తుంది అదే అనమాట. టెన్షన్, పాపం ఎన్ని కష్టాలు పడిందో మామూలుగా. అవునా? నరకం అంటే ఎట్లా ఉంటుందో చూసి ఉంటుంది. మరి మీకైనా ఫైనాన్షియల్ సోర్స్ ఆవిడకైనా పంపడానికి అప్పుడు ఎలా? భయంకరమైన స్ట్రగుల్ ఉంటుంది. అందుకని చెప్తున్నాను, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ కాబట్టి. అందుకే నేను ఐ యూస్ టు అడ్వైజ్ ద పీపుల్ నాట్ టు మ్యారీ. వద్దు, ఆ పని మాత్రం చేయకండి, దట్స్ ఎ క్రైమ్. యూ హ్యావ్ నో రైట్ టు మేక్ దెమ్ సఫర్ కదా. నా వల్ల ఎన్ని కష్టాలు పడి ఉంటుందో మాటల్లో చెప్పలేనటువంటి కష్టాలు పడి ఉంటాం. అంటే డబ్బు లేకపోయినా, డబ్బు అడిగి తీసుకోవడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు మా కజిన్ దగ్గరికి వెళ్ళి ఐ నీడ్ మనీ అంటే ఆయన ఏ రోజు నో అని చెప్పడం అనేది జరగదు. కానీ అడగకూడదు అనేది నా పాలసీ. డోంట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. అది కసిని చంపేస్తుంది మనల్ని కదా. సరే అడుగుతాం, 1 నెల అడుగుతాం, 2 నెలలు అడుగుతాం, 3 నెలలు అడుగుతాం, 4 నెలలు నీకు నువ్వే కుంచుకుపోతాం.
అందుకని ఆ స్టేజ్ మనం తెచ్చుకోకూడదు కదా అని నేను గట్టిగా ఉండేవాడిని ఆ విషయంలో. నెవర్ డిడ్ ఐ గో అండ్ ఆస్క్ దెమ్ ఫర్ మనీ. 84 to 94 10 years చెన్నై. మాటల్లో చెప్పనలేక కానటువంటి స్ట్రగుల్ జీవితంలో. అంటే వచ్చే జన్మకి ఆ పై వచ్చే జన్మకి సరిపడినంత నడక నడిచేసాను ఈ 10 ఏళ్లలో. ఈ 10 ఏళ్లలో. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇందులో. ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టు సో మెనీ పీపుల్ ఈ జనరేషన్. అక్కడ ఏంటంటే ఇక్కడలాగా కాదండి. అప్పుడు ఆ రోజుల్లో 7 o'clock దాటిపోతే అక్కడ డిసిప్లిన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. చెన్నై డిసిప్లిన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మీకు అక్కడ నలిగి వచ్చినటువంటి వాడిలో ఈగో అనేటటువంటిది రూట్ అవుట్ అయిపోయి ఉంటుందండి. బాడీలో మనం భూతద్దం వేసి వెతుక్కున్నా కూడా మనకి ఆ అహంకారం అనేది ఉండదు. కడిగేస్తారు అక్కడ. కడిగేసి ముత్యం కడిగినట్టు కడిగేసి పంపించేస్తారు. ఎందుకంటే అక్కడ 7 o'clock, బై 7 o'clock ఎవరు ఉండరు. డైరెక్టర్స్ వాళ్ళు ఎవరు ఇళ్ళల్లో దొరకరు మనకి. సో మనం ఒక డైరెక్టర్ని మనం కలవాలి అంటే షార్ప్ వాళ్ళ ఇంటికాడ మనం 6 o'clock ఉండాలి. ఉండి బయటకు నిలబడుకొని ఉంటే పక్కన గెట్ థింగ్ అన్న వస్తుంది. ఆర్టిస్ట్ అండి ఇది అక్కడ ప్రాక్టీస్. ఫోటోలు పట్టుకొని తిరిగేవారా? ఫోటోలు వెనకాల నెంబర్ రాసి చక్కగా అనుకోండి కనిపిస్తా ఉండేవాళ్ళము రెగ్యులర్గా. అలా అందరు డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. మార్నింగ్ వెళ్ళేసి ఒకసారి ఒక రౌండ్ అక్కడంతా నడకే. ఎక్కడో ఒక పాయింట్. ఇప్పుడు మనం ఎక్కడో వాడపల్లిలో ఉంటాం. వాడపల్లి టు టీ నగర్లో ఉండేవాళ్ళు అందరూ డైరెక్టర్స్. ఈ సందు నుంచి ఆ సందు, ఆ సందు నుంచి ఆ సందు అంటే మనం బస్సు అక్కడికి సందులో తిరగదు కదా. ఎక్కడో ఒక పాయింట్లో నిలుస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ రైట్. అక్కడి నుంచి నడిచి 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 వచ్చే జన్మకు కూడా సరిపడదు నడిచేసాం బాగా. సమ్టైమ్స్ చెప్తే ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు. 10 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి స్టూడియోకి వెళ్ళి జేబులో డబ్బు లేక పోయేటప్పుడు ఉంటుంది, వచ్చేటప్పుడు బస్సుకు కూడా ఉండదు. అడగొచ్చు ఎవరన్నా, ఎవరు కాదంటారు. కానీ ప్రిస్టేజ్ అడగకూడదు అని మిట్ట మధ్యాహ్నం 1 గంటప్పుడు కూడా అక్కడి నుంచి ఎక్కడ శారదా స్టూడియో, ఎక్కడ వాహిని స్టూడియో, ఎక్కడ ఏఎం స్టూడియో, అక్కడి నుంచి నడుచుకుంటా ఇంటికి వచ్చిన రోజులు పిన్ని ఓ కొలలు మిట్ట మధ్యాహ్నం. అందువల్లే ఏమైపోయిందంటే ఇప్పుడు కొంచెం కాలర్ ఎగరేసే వాళ్ళు చూస్తే జాలేస్తుంటారు. ఒక చిన్న వేషం ఏం కానీ, లేకపోతే ఏదో ఒక సీరియల్లో హీరో వేషం కానీ కాలర్ ఎగరేసేస్తుంటారు మన పిల్లకాయలు. చూసి జాలి పడుతుంటాం. అరే బాబు ఈ సీరియల్ అయిపోతే ఎవడు గుర్తుపెట్టరా. ఇప్పుడు అన్ని 2-3 సీరియల్ అంతే వెళ్ళిపోతారు రా బాబు, ఎందుకు ఈ కాలర్ ఎగరేయడం అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనం అక్కడ కడిగే వేయబడ్డాం మొత్తం. అవన్నీ పోయినాయి. ఎదుటివాడు గుర్తించారు మీరు సినిమా యాక్టర్ కదా అంటే నేను సినిమా యాక్టర్ అని గుర్తొచ్చే రోజులు అయిపోయినాయి మనకి. పోయినాయి అంతా తుడిచిపెట్టుకుపోయినాయి. వాట్ ఈస్ గ్రేట్నెస్? ఇట్ ఈస్ మై ప్రొఫెషన్. A police constable is doing his job. A traffic constable is doing his job. What is greatness in me? ఏముంది అక్కడ? నా వృత్తి ఇది, వాళ్ళ వృత్తి అది. ఏం లేదు. కాకుండా తెర మీద కనపడతాం కదా ఓహో అనుకుంటున్నారు. ఏముండదు ఇక్కడికి వస్తే. జీవితం ఏం లేదు. మళ్ళీ సంచరించుకొని మన కూరగాయలకు వెళ్ళాల్సిందే. ఈ 10 years మీరే ఉన్నారా లేకపోతే మీ వైఫ్ని కూడా తీసుకెళ్ళిపోయారా చెన్నై? తను ఉండింది. అందుకని చెప్పింది భయంకరమైన స్ట్రగుల్ అని. షీ షేర్డ్ మై స్ట్రగుల్స్ అని. భయంకరం నాకు. షీ షేర్డ్. ఓకే. అందుకని హాఫ్ ఆఫ్ అవర్ సక్సెస్ గోస్ టు హర్. మనం ఏమన్నా భవిష్యత్తులో లేదు ఇప్పుడు సంపాదించినటువంటి పేరు కానీ ఇవన్నిట్లో కూడా తనకి షేర్ ఇవ్వాల్సింది. క్రెడిట్ గోస్ టు హర్. ఆ బాధల్లో తను కూడా పంచుకునేది కాబట్టి. సో మీ కిడ్స్ కూడా అక్కడే చెన్నైలోనే? షీ వాస్ బోర్న్ దేర్. ఓన్లీ 1 kid. ఐ గాట్ ఓన్లీ 1 daughter. మీ డాటర్ అప్పుడు చెన్నైలో పుట్టారు. చెన్నైలో బట్ టేకెన్ టు హైదరాబాద్. షీ స్టడీడ్ హియర్ ఓన్లీ. ఇక్కడ చదివింది. ఇక్కడ మ్యారేజ్ కూడా వచ్చారుగా. మ్యారేజ్ కూడా రీసెంట్గా అయింది. లక్కీగా మంచి అబ్బాయి దొరికాడు. ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ బాగా జరిగింది. మీరందరూ రావడం, మన టీవీ ఫ్రెటర్నిటీ అంతా ఉండిందంటే చాలా మంది వచ్చారు. చాలా సంతోషం ఇస్తుంది. అంటే నిజంగా ఇది సక్సెస్ గా ఫీల్ అయ్యాను. చిరంజీవి గారు కూడా వచ్చారు. మొత్తం ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. కానీ మ్యారేజ్ లో దే హావ్ టేకెన్ ఎవరి కేర్. దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. వాళ్ళ ప్రమేయం మ్యారేజ్ లో బాగా ఉంది.
ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలుగా దే హ్యావ్ టేకెన్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ టేక్ ద రెస్పాన్సిబిలిటీస్. ముఖ్యంగా మా నాగబాబు, చిరంజీవి గారు, కళ్యాణ్ బాబు గారు అందరూ ఒకరని కాదు అందరూ ఇంటిల్లిపాది ఉన్నారు. ఆ రోజు ఇంటిల్లిపాది మ్యారేజ్ అయ్యేంత వరకు చక్కగా ఉండి పెళ్లి చేసి వెళ్ళారు. జనరల్గా ఇప్పుడు నలుగురు మాలో సీనియర్ ఎవరంటే భానుచంద్ర గారు, అంతే కదా అప్పట్లో బాగా లీడింగ్ స్టార్. క్లైమాక్స్ ఎవరు చేస్తారనుకుంటారు? ఆడియన్స్ డెఫినెట్గా ఆయన అనుకుంటారు. లేదంటే ఒక ఇమేజ్ పరంగా చిరంజీవి గారు బ్రదర్ కాబట్టి నాగబాబు గారు చేస్తారనుకుంటారు. ఎవరు ఎంత ఫోకస్ చేసినా కూడా నాకు హరి కనిపించకూడదు ఈ క్యారెక్టర్లో, నాకు క్యారెక్టర్ కనపడాలి. అందుకని టోటల్గా డీఫేస్ చేశాడు, షార్ట్ హెయిర్ చేశాడు, వెరీ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. ఎప్పుడు ఒక పాన్పరాగు నూలుతూ అంటూ మాట్లాడుతూ చాలా టఫ్గా ఉండే క్యారెక్టర్ అనమాట. నేను 4-5 ఏళ్ళు విరామం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అద్భుతంగా నా క్యారెక్టర్ మలచబడింది అంటే నేను చేశానని చెప్తే ఇగో అవుతుంది. మళ్ళా నా క్యారెక్టర్ మలచబడింది అని చెప్తే బతికిపోతాను అని కాలు రెగడానికి అవకాశం లేకుండా చేశాను నా బాబు గారు. వీడికి మనం ఒక వేషం పడేసాం అనుకో మనకు ఉపయోగపడతాడు అనేటువంటి ఫీలింగ్స్ చాలా మందికి వస్తాయి. నన్ను మళ్ళీ గెలుపుతారు, మళ్ళీ నేను సినిమా అంటాను. వీడేంటి ఒకదాని మీద ఉండడా, వీడు నిమిషం వద్దంటాడు, నిమిషం కావాలంటాడు అని ఆయనకు కూడా చిరాకు వస్తుంది. సార్ నమస్తే సార్, నా పేరు హరి అండి, యాక్టర్ అండి, నా వేషం చూడండి సార్ అని అడగడానికి మొహమాట పడినటువంటి హరిగారు, అంత గ్రేట్ హరిగారు అడగెళ్ళి ఒక క్లీనర్ ఇంటికి వెళ్ళి గుడిసెల్లోకి వెళ్ళి తలుపు తట్టి అర్ధరాత్రి పూట రే దండం పెడతాను రారా పచ్చిసరికి రా. ఎందుకంటే నాకు ఈ గ్యాప్ ఉంది వల్ల నేను అదేమైనా తేడా కొట్టింది అనుకో, నాగబాబు గారు వాళ్ళ కజిన్ కాబట్టి ఇచ్చారు అందుకని పోయింది, మొత్తం పోయింది అని నా మీద బ్లేమ్ చేస్తారు.